నమస్తే, నేను మీ సురేష్, రాయల్ మీడియాకు స్వాగతం. తెలంగాణలో ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎప్పుడు వార్తలలో నిలిచే వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న ఈ మధ్యన బీసీ సంబంధించినటువంటి బీసీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆయన గలమెత్తుతుండు. అదేవిధంగా పలు సందర్భాల్లో కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి నేతలనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న మిర్యాలగూడలో ఆయన చక్కగా రెడ్లు చేస్తున్న అన్యాయం గురించి కూడా నల్లగొండలో వివరించడం జరిగింది. రెడ్లు వాస్తవానికి కూడా నల్లగొండ జిల్లాలో రెడ్లు కొంత బీసీలను ఎస్ఎస్టీ బీసీలని అన్యాయం గురి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా చేయడంతో పాటు అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిండు. సో ఇప్పుడే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గతంలో కూడా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వచ్చినప్పుడు కూడా ఈ బఫర్ జోన్తో పాటు హైడ్రా వచ్చిన కొత్తలో కూడా ఈ ఫామ్ హౌస్లో బఫర్ జోన్లో లేకపోతే అక్కడ చెరువులలో కట్టడాలు చేసినప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ అదే ఒక చెరువు జోన్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి ఆయన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ఫామ్ హౌస్ వివరాలు కూడా లైవ్లో మార్నింగ్ క్యూ న్యూస్ లైవ్లో వివరించడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న రెడ్డి నేతలకు వ్యతిరేకమా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకమా లేకపోతే అందరు రేవంత్ రెడ్డిని తప్ప అందరు రెడ్లని టార్గెట్ చేస్తుండ అనేది కొంత అనుమానం ఉన్నది. అండ్ దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నదనే కూడా అనుమానం క్రియేట్ చేయడం జరిగింది. సో మననే అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఖండిస్తున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేర్కొనడం జరిగింది. రెండో విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎవరు కూడా రెడ్డి నేతలు కొంతమంది సహకరించలేదనేది నగ్న సత్యం. మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేదు, సహకరించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరించలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించలేదు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకరించలేదు. ఇట్లా రెడ్డి సామాజిక వర్గంలో మొత్తం కూడా ఈ 3 జిల్లాలో అత్యధికంగా ఉన్నది రెడ్డి సామాజిక వర్గం, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ భూను మొత్తానికి కూడా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎవరు సహకరించలేదు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సో ఇది మధ్యలో పెట్టుకొని ఆల్రెడీ 2.5 సంవత్సరాలు ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి, అది బై ఎలక్షన్ కాబట్టి ఇంకొక 2.5-3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మల్లన్న అటాకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే తీన్మార్ మల్లన్న మరొక స్పష్టంగా క్లియర్ కట్గా మరొక వేదిక ప్రారంభించబోతున్న అనేది చర్చ జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కూడా తీన్మార్ మల్లన్న త్వరలో కొత్త పార్టీని పెట్టబోతున్నాడు అనేది వాస్తవం. ఆల్రెడీ కొన్ని పార్టీ నేమ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఏ పార్టీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగింది, దాని వెనుక ఎవరు ఉన్నారనేది విషయం కూడా తెలుసుకుందాం. తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డిని కాదని ఒకవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెడ్డి నేతలను టార్గెట్ చేస్తున్నాయి, మరోవైపు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ ఈ పార్టీ వెనుక కాంగ్రెస్లో ఏఐసిసి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఏమైనా తీన్మార్ మల్లన్నకు అండగా ఉండి పార్టీ పెట్టిస్తున్నారా? బీసీ వాదం అందరి నుంచి దూరం చేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నని రంగంలోకి దింపిండి అనేది మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 2-3 పార్టీలు కూడా రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి మనకున్నది. రైట్, తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి ఈ పార్టీ కూడా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. తెలంగాణ ప్రజాసమితి పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రైతు సమితి కూడా ఈ పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజాసమితి ఒకటి, తెలంగాణ రైతు సమితి, ఈ తెలంగాణ నవనిర్మాణ్ పార్టీ. ఆల్రెడీ తెలంగాణ నవనిర్మాణ్ పార్టీ అనేది తీన్మార్ మల్లన్న కేసీఆర్ జైల్లో పెట్టి దాదాపుగా 100 కేసులు పెట్టి రెండోసారి జైల్లో పెట్టినప్పుడు ఇది మా ర్యాలీలో తీన్మార్ మల్లన్న బయటకు వచ్చేటప్పటికి ఆ ర్యాలీలో తెలంగాణ నవనిర్మాణ్ పార్టీ అనేది ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఢిల్లీలో. ఈ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ కావడం అది అన్నీ చాలా జరిగిపోయినాయి. సో
ఈ 3 పార్టీల్లో తీన్మార్ మల్లన్న ఏ పార్టీ పెట్టబోతుండు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుండు అనేది ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. అయితే దీని వెనక రిజిస్ట్రేషన్ వెనక కూడా కాంగ్రెస్ నేతలే ఉన్నారు, పైన అగ్ర నేతలే ఉన్నారు. ఇది మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అని అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కొంతమంది బీసీ నేతలు చెప్తున్నది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి కొంతమంది బీసీ నేతలు స్పష్టంగా అంటున్నారు. అటు బీజేపీ నేతలు కూడా అంటున్నారు. రెండోది ఏంటంటే తీన్మార్ మల్లన్న రెడ్లు అంత చూస్తా అన్నట్టుగా అసలు రేవంత్ రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఏముంది, నేను కూడా సీఎం కావచ్చు కదా, నాకేం తక్కువ, నేను ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసిన, నేను కూడా మీడియా రంగం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను కూడా సోషల్ మీడియా నుంచి సోషల్ మీడియాని వేదుకొని కేసీఆర్ని ప్రశ్నించడంతో పాటు కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాలను బయటపెట్టినటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి నాకంటే ఎక్కువైందని చెప్పేసి కోరిక తీన్మార్ మల్లన్నకు ఉన్నదనేది ఆయన అనుచర వర్గం నుంచి వస్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు ఈ మూడు పేర్లలో ఏ పార్టీ తీన్మార్ మల్లన్న చూజ్ చేసుకోబోతుండో మనం చూడాలి. అతి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్ని, రెడ్డి నేతల్ని మా వాటా ఏంది, మీరేంది, మీరంతా మీ జనాభా ఎంత, మా వాటా ఏందని ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా తీన్మార్ మల్లన్న స్ట్రైట్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నేతల్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో తెలంగాణ రైతు సమితి అని చెప్పేసి దీనికి పోతాడు. ఆల్రెడీ తెలంగాణ రైతు సమితి అని చెప్పేసి హరీష్ రావు ప్రధాన అనుచరుడు కూడా గతంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రైతు సమితి అయితే మళ్ళీ టీఆర్ఎస్, ఈ పేరు టీఆర్ఎస్ కాబోతుంది, తెలంగాణ రైతు సమితి. సో ఈ పేరుని మరి చూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారబోతుంది అనేది ఒక చర్చ ఉన్నది. సో దాంట్లోనే భాగంగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి అని చెప్పేసి ఆ పార్టీ రాకుండా, మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ రాకుండా తీన్మార్ మల్లన్నతో రికగ్నైజ్ చేసి ఈ రకంగా టీఆర్ఎస్ అని పెట్టించి తెలంగాణ రైతు సమితి అని చెప్పేసి పెట్టించే భాగంలో ఉందా. ఆల్రెడీ రైతు సమితి అని చెప్పేసి హరీష్ రావు సంబంధించినటువంటి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న అనేది మనకున్న సమాచారం. అక్కడి నుంచి తీన్మార్ మల్లన్న కూడా ఈ పార్టీని తీసేసుకోకుండా అనేది మనకున్న సమాచారం. సో లేదంటే మళ్ళీ తెలంగాణ నవనిర్మాణ్ పార్టీ, ఈ తెలంగాణ నవనిర్మాణ్ పార్టీ అనేది కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తీన్మార్ మల్లన్న పేరు మీద అయింది కాబట్టి ఈ పార్టీకి పోతాడా, లేకపోతే టీపీఆర్ అంటే తెలంగాణ ప్రజాసమితి అంటే టీపీఎస్ వస్తుంది. ఇది తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి ఈ పార్టీకి పోబోతుండ. సో ఏదేమైనప్పటికీ కూడా మాత్రం రెడ్డిలకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న ముందడుగు వేయబోతున్నాడు అనేది మనకున్న సమాచారం. అది అతి త్వరలోనే కొత్త పార్టీ, ఈ 3 పార్టీలలో ఏదో ఒక పార్టీ మాత్రం చూజ్ చేసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉన్నది అనేది మనకున్నది సమాచారం. అందుకనే వివిధ పార్టీ నేతలతో కావచ్చు, వివిధ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఆ పార్టీలో గుర్తింపు రాని వాళ్ళు ఉన్నారో, యువకులు ఉన్నారో, రైతులు ఉన్నారో, వాళ్ళని మచ్చగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీసీ సామాజిక వర్గం పేరు మీద సభలు, అన్ని నియోజకవర్గాల్లో సభలు పెట్టి, అన్ని పార్లమెంట్లో సభలు పెట్టిన తర్వాత ఈ పార్టీ అనౌన్స్ అంటే ఎలక్షన్ ఇంకొక 2 years ఉందనగానే ఈ పార్టీని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ వచ్చిన తర్వాత అటువైపు బీజేపీ నుంచి పొత్తు కూడతాడా, లేకపోతే కాంగ్రెస్ నుంచి పొత్తు కూడతాడా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి పొత్తు కూడతాడా అనేది మాత్రం ఒక సస్పెన్స్. అంటే మేబీతో ఒక పార్టీతో పొత్తు కూడి ఆయన కావాల్సిన సీట్లు తీసేసుకొని ఆయన హంగ్ వస్తే ఇక్కడ పార్టీ మాత్రం హంగ్ వస్తే ఆయన కీ రోల్ అవుతామని. గతంలో కర్ణాటకలో చూస్తాం హంగు వల్ల ఎంత కీ రోల్లో, అదేవిధంగా కొన్ని స్టేట్లలో హంగు వల్ల చాలా కీలకం వ్యవహరించినటువంటి పార్టీలు ఉన్నాయి. సో హంగు వస్తే మాత్రం తీన్మార్ మల్లన్న కీ రోల్ కావాలి, నేనే సీఎం కావాలనేది ఆయన కాన్సెప్ట్గా ఉన్నట్టు మనకున్న సమాచారం. సో మరి తెలంగాణలో హంగు వస్తుందా, లేకపోతే తీన్మార్ మల్లన్నతో నడిచే నేతలు ఎవరెవరు ముందుకు రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు, బీజేపీ నుంచి ఎవరు రాబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు రాబోతున్నారు, లేకపోతే కేసీఆర్ కూడా ఒక మాట కేసీఆర్ అనుకుండి మొత్తం కూడా పార్టీ ఫండ్ చూసే ప్రయత్నం చేస్తుండే అనేది ఇంకొక సోషల్ మీడియాలో ఇంకొక చర్చ జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ మాత్రం తీన్మార్ మల్లన్న మళ్ళీ హాట్ టాపిక్గా మారబోతున్నాడు. మరోసారి ఆయన మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలి, అవసరం ఉంటే పాదయాత్ర చేయాలని తీన్మార్ మల్లన్న పెట్టుకున్నట్టు మనకు సమాచారం. ఈ పార్టీ రికగ్నైజ్ అయినాక, పార్టీ అనౌన్స్ చేసినాక ఒక భారీ బహిరంగ సభ 10 లక్షల మందితో బహిరంగ సభ పెట్టినాక తర్వాత మళ్ళీ పాదయాత్ర. సో గతంలోనే పాదయాత్ర చేయడం కూడా జరిగింది. ఈ రకంగా తీన్మార్ మల్లన్న ప్రణాళికలు ఉన్నట్టు మనకున్న సమాచారం. మొత్తానికైతే ఢిల్లీలో ఆల్రెడీ పార్టీ మీద, పార్టీ జెండా, పార్టీ సింబల్, పార్టీ గుర్తు మీద కసరత్తు తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి అనుచరులు కసరత్తు చేస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. సో
మరి ఈయన ఏం డిసిజన్ తీసుకోబోతుందో త్వరలోనే అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి రాయల్ మీడియా.